నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వైఎస్ జగన్కు సంబంధించి రెంటపాలెం పర్యటన ఘటన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్ గారు. సో ఇవాళ విచారణకు వచ్చింది. మళ్ళీ విచారణ మంగళవారానికి వాయిదా పడిన నేపథ్యంలో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, రెంటపాలెం పర్యటనకు సంబంధించిన ఘటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ గవర్నమెంట్ తరపు న్యాయవాదులేమో మాకు టైం కావాలి, మంగళవారానికి వాయిదా వేయాలంటే న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. సో ఈ క్వాష్ పిటిషన్ గురించి మీరేం చెప్తారు సార్? బేసికల్ గా ఇండియాలోనే ఇది ఒక విచిత్రమైన కేసు అండి. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్న వ్యక్తి ఏ వ్యక్తులైనా ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు వాంటెడ్లీ చేస్తే ఇలాంటి కేసెస్ పెట్టే అవకాశాలు ఉంటాయి, కానీ నెగ్లిజెన్సీ వల్ల చేసినప్పుడు గవర్నమెంట్ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. కానీ గవర్నమెంట్ తప్పించుకోవడం కోసము పవర్ ని మిస్యూజ్ చేస్తూ ఆ వ్యక్తుల మీద, అంటే ఎవరైతే మీటింగ్ పెట్టారో మీటింగ్ పెట్టిన వ్యక్తుల మీద కేసులు పెట్టడం అనేది దుర్మార్గం అసలు. ఎందుకు అంటే గవర్నమెంట్ ని మనం పెట్టుకునే దేనికోసం అండి? పని లేక వాళ్ళకు ఉట్టిపోయిన ట్యాక్స్లు కట్టుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ కూర్చోవడం కోసమా? కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం పెట్టుకునే దేనికోసము? మనం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్, బేసికల్ గా దేనికి ఇంటిమేషన్ ఇస్తాము? వాళ్ళు వాళ్ళకేం పని బాట లేక డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళకి చలాలను కట్టి మీటింగ్ పర్మిషన్ పెట్టుకుంటామా? కాదు. మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ కి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, అసలు రాజ్యాంగ ప్రకారంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని సందర్భాలలో రాజ్యాంగంలో హక్కు కల్పించినా కూడా దానికి సంబంధించిన కొన్ని రెగ్యులరేషన్ చేయాలి అని చెప్పేసి చట్టాలు తయారు చేయడం జరిగింది మనకు. ఎందుకోసం అంటే ఇలాంటి అవాంఛనమైన సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ కన్సర్న్ అథారిటీకి కానీ ఇచ్చున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి మీటింగ్ పెట్టుకుంటున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంటిమేషన్ ఇచ్చి మీటింగ్ కి పర్మిషన్ తీసుకుంటారంటే, ఇలాంటివి ఏవి అవాంఛనమైన సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళ మీద ఉంటది. ఇలాంటివి ఏమైనా అవాంఛనమైన సంఘటనలు జరిగితే ముందు పోలీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు జరగడానికి స్కోప్ వీళ్ళు ఎందుకు ఇచ్చారు? అక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు కారు కింద ఎందుకు పడిపోయారు? ఇదే మీరు ప్రాపర్ గా రూప్ పార్టీస్ ని తీసుకొచ్చి ఉండి, ప్రాపర్ గా ఆయనకు ప్రొడక్షన్ ఇచ్చి ఉండి, వెహికల్ కి ప్రాపర్ గా మూవ్మెంట్ మీరు ఇచ్చి ఉంటే ఆ వ్యక్తి ఆ రోజు కింద పడేవాడా? కాదు. ఇది పోలీస్ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగింది కాబట్టి, వాళ్ళు ప్రాపర్ గా అడిక్వేట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి పోలీస్ వాళ్ళ మీద ముందు బేసికల్ గా కేసు పెట్టాలి. కానీ పోలీస్ వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ ఓన్లీ వీళ్ళ మీద మాత్రమే కట్టడాన్ని అది ఎంతవరకు సమంజసము అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి నెగ్లిజెన్సీని డ్రైవర్ ఒకటే కాదు, ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది కదా, మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు వీళ్ళు? సో దాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం కూడా ఉందండి. ఓకే. ఇవాళ అంటే న్యాయమూర్తి ప్రభుత్వానికి కొన్ని క్వశ్చన్లు వేశారు. అవేంటంటే, ఒక కార్ డ్రైవర్ తప్పు చేస్తే ప్రయాణికుల మీద ఎట్లా మీరు కేసులు బుక్ చేస్తారు? అదేవిధంగా మొన్న జరిగిన కుంభమేళాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా ఆయన ప్రస్తావన లేవనెత్తిన పరిస్థితి. సో ఎట్లా చూస్తారు సార్? అంటే ఒకటండి, ఇప్పుడు నిజమే. ఎందుకంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు బస్సులో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అనుకోండి, అజ్యూమ్ ఏ మూమెంట్. ఓకే. ఆ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు, బస్సు డ్రైవరు ఒక ప్రయాణికుడితో మాట్లాడుతూ నెగ్లెక్ట్ గానో లేకపోతే ర్యాష్ గానో డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే అతని మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది, లేకపోతే ఇంకో ప్యాసింజర్ మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది బేసికల్ గా. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బయట అందరికి అభివాదం చెప్తున్నాడు ప్రజలతో, డ్రైవర్ ఏమో లోపల ఉన్నాడు, మిగతా వాళ్ళేమో దాని గురించి కాన్సన్ట్రేషన్ ఉంటారు. ఏం అవసరం ఉంటుంది? ఈ పలానా వ్యక్తి లింక్ అయ్యానే కింద పడేస్తారు, తొక్కేయండి అని చెప్పాల్సిన నెసెసిటీ లేదు కదా. ఆ ఒక వ్యక్తుల్ని కింద రోడ్డు మీద జనాన్ని పడేసి తొక్కండి అని చెప్పేసి నెసెసిటీ లేదు కదా. అంటే ప్రభుత్వం యొక్క వైఖరి, ప్రభుత్వం యొక్క కాండక్ట్ ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇంత నీచానికి దిగజారుతున్నారా ఈ పొలిటీషియన్స్ గవర్నమెంట్ లో పవర్ వచ్చిన తర్వాత అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి యొక్క ఎక్స్పీరియన్స్, కాండక్ట్ చాలా ఇంపార్టెంట్. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాండక్ట్ ఇక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు, దగా చేశారు, కుట్ర చేశారు, పవర్ రాకముందు ఒకలా ఉంటాడు, పవర్ వచ్చిన తర్వాత ఏ విధంగా బెదిరిస్తాడు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం నమ్మి మళ్ళీ పావు చేతులు మనము చేయి పెట్టి కాటేసుకున్న టైప్ లోనే ఈరోజు గవర్నమెంట్ ఆయన చేతిలో పెట్టి మనం కాటేసుకుంటున్నాం, మన పరిస్థితికి తెచ్చుకున్నాం. ఎందుకంటే ఆయన నేచర్, కాండక్ట్ అదే కదా, ఆయన మైండ్, సైకాలజీ కంప్లీట్ గా అదే. ఒక వ్యక్తిని మోసం చేయడం తప్ప దాన్ని కూడా మెత్తగా మోసం చేయడం ఆయనకున్న వెనక పెట్టిన విద్య.
సో అదే చేస్తారు కానీ ఆయన ప్రజలకు నిజాలు మంచితనాన్ని ఎక్కడ చూపిస్తారు? చూపించాడు కదా. సో అందుకనే ప్రభుత్వం మీద ఎందుకు అలాంటి ప్రశ్నలు ఉన్నత న్యాయస్థానం వేసింది అంటే, కామన్ సెన్స్ ఆలోచించరా? బుర్రలు లేవా మీకు? మైండ్ లేదా మీకు? మైండ్ అప్లై చెయ్యరా? ఒక వ్యక్తి బయట ఎక్కడ ప్యాసింజర్ మీద ఎట్లా కేసు పెడతారు అని కోర్టు ఎందుకు భావించింది? బుర్ర లేని వాళ్ళు చేసే పనులు కాబట్టి కోర్టు అలా భావించింది. ఈ ప్రభుత్వానికి బుర్ర లేదని క్లియర్ కట్ గా అర్థమవుతుంది అక్కడ. ఎందుకు? చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు ఎవరైనా. చిన్న పిల్లవాడికి ఉన్న నాలెడ్జ్ కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నప్పుడు తక్షణమే ఇమీడియట్ గా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ రిజైన్ చేసి పడేయాలి. ఎందుకు? పవర్ 5 ఏళ్ళు ఉంది కదా, మేము వెక్కి మీ మీద సవారీ చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? రాబోయే రోజుల్లో జనాలు రాలించుకొని కొట్టే పరిస్థితికి వస్తారు ఇంకా. ఎందుకంటే తట్టుకోలేరు కదా ఎవరు కూడా. ఇంత నీచంగా ఇంత పనికిమాల పరిపాలన చేస్తూ కూర్చుంటే ఎంతవరకు ఊరుకుంటారు ఏ జనాలైనా కూడా? ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో నువ్వు కూడా ఒక వ్యక్తివే. వన్స్ ఒకసారి నీ పవర్ అయిపోయిన తర్వాత నువ్వు చేసిన తప్పుల వల్ల ఎంతమంది భవిష్యత్తులో బతుకులు పోతున్నాయి, ఎవరు చూసుకోవాలి అవన్నీ? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. రేపు ప్రజలు ఇప్పుడు విజ్ఞత ఉన్న వాళ్ళు రేపటి రోజు వాళ్ళకి కూడా కోపం వస్తుంది, వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి కూడా పేషెన్స్ ఉంటది. పేషెన్స్ కోల్పోయారనుకోండి ఏంటి పరిస్థితి? ఇప్పుడు చూస్తున్నాం మనం అన్ని దేశాలలో పేషెన్స్ కోల్పోయి జనాలు ఏ విధంగా ప్రభుత్వాల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి. యుఎస్ఏ లో కూడా ట్రంప్ మీద కూడా ఆ రేంజ్ లో ప్రభుత్వం మీదకి జనాలు దాడికి వెళ్ళిపోతున్నారు. రేపు మాపు ఇట్లానే చేస్తూ కూర్చుంటే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా జనాలు దాడికి వచ్చేస్తారు. కానీ చేసుకుంటున్న చర్య కదా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి కూడా హైకోర్టు ఆర్గ్యుమెంట్ జరిగిన పరిస్థితి. జగన్ తరపు న్యాయవాదులు కూడా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదు, Z+ కేటగిరీ కూడా లేదని చెప్పి న్యాయమూర్తికి వివరిస్తే న్యాయమూర్తి కూడా నోట్ చేసుకున్నారు. సో హైకోర్టు కూడా ప్రభుత్వానికి మందలించే అవకాశం ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డికి Z+ మందలిస్తుందండి. ప్రోటోకాల్ ఉంటుంది. XCM కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ప్రోటోకాల్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద న్యాయస్థానాలు కొరడా చూపించే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, రేపు మంగళవారానికి క్వాష్ పిటిషన్ వాయిదా వేశారు కాబట్టి మరి కొట్టివేసే అవకాశం ఉందా ఈ పిటిషన్ ని? లేకపోతే మరి హైకోర్టు ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? చూడాలండి వాళ్ళు అసలు ఏం కౌంటర్ ఇస్తారు ఏంటి. క్వాష్ పిటిషన్ ఇప్పుడే అవ్వదు. సో వారు ఇప్పుడు కౌంటర్ వేసే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, అది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.